యోగ సాధకులందరికీ, యోగాభ్యాసన చేసేవారందరికీ కూడా అనేక వందనాలు. యోగ సాధనం అనేది అది ఒక మహా ఆరోగ్యమైన సూత్రం. ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి సాధనం కొన్ని వేల సంవత్సరాల ముందే మన పూర్వీకులు మనకు చెప్తున్నారు. ఆసనాలు, ప్రాణాయామము ఇలాంటి వాటి ద్వారా, ధ్యానము వాటి ద్వారా శరీరాన్ని, మనసుని రెండింటిని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు మన సనాతన ధర్మంలో మన ధర్మం చెప్పే ఆచారాలు కొన్ని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటివి ఉంటాయి, ఆనందాన్ని ఇచ్చేటివి ఉంటాయి, జ్ఞానాన్ని ఇచ్చేటివి కూడా ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరినైనా చూడండి, యోగులు కానీ, జ్ఞానులు కానీ, ఋషులు కానీ, మునులు కానీ, నుదుట విభూతి కానీ, బొట్టు కానీ, నామం లేకుండా కానీ ఏది ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు వారు పెట్టుకుంటున్నారు? త్రిమూర్తులకే వారి నుదుట ధారణ ఉంది. శ్రీ మహావిష్ణువు నామాలతో ఉంటాడు. అదేవిధంగా పరమేశ్వరుడు విభూతి రేఖలు ధరించి ఉంటాడు. బ్రహ్మ కూడా నామం ధరించి ఉంటాడు. ఇలా ఎవరిని చూడు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి యోగులు కానీ, మహా పుణ్యాత్ములు కానీ, ఆదిశంకరాచార్యులు అయితే ఏమి, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీళ్ళందరూ గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, ప్రవచనాలు చేస్తున్నారు. ఇలాంటి వారంతా కూడా నుదుట ఏమైనా లేకుంటే మీరు ఎప్పుడన్నా చూసామా? త్రిమూర్తులే నుదుట ధారణ ఉంటే, ధరించి ఉంటే, మరి మనం ఎందుకు ధరించుకోలేకూడదు అంటే ఎవరైతే ధరించుకుంటూ ఉన్నారో వాళ్ళు ఆలోచించమని చెప్తున్నాం. ధరించమని బలవంతం కాదు, వారి వారి ఇష్టం వారిది. కానీ ఎందుకు ధరించాలి? నుదుట ఏదైనా బొట్టైనా కుంకుమైన హిందువులు ఎందుకు ఈ విధమైనటువంటి ఆచారాలు పెట్టుకున్నారు అంటే, మనకు మన జ్ఞానం, విజ్ఞానం, యోగ జ్ఞానం, లౌకిక జ్ఞానం, అలౌకిక జ్ఞానం, ఏ జ్ఞానమైనా సరే భగవంతుడు ఇచ్చింది జ్ఞానం. దైవం ఇవ్వకపోతే జ్ఞానం అనేది మనకు ఉండదు. జంతువులకి ఆ జ్ఞానం లేదు. వాటికి ఇది మంచి, ఇది చెడ్డ అని తెలియదు. పాముకు పాలు పోస్తే అయ్యో మనకు పాలు పోసినాడే విశ్వాసం చూపించాలని కాటేయకుండా మాందది. అదే కుక్కకి మీరు చిన్న ముద్ద వేయండి, తోకాడించుకుంటూ వెనకనే తిరుగుతూ ఉంటుంది. కనుక ఈ ధర్మం అంతా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆచారాల్లో ఒక ఉన్నతమైనది. నుదుట ఎందుకు పెట్టుకుంటారు? నుదుట ఎందుకంటే దీన్ని పాలభాగం అంటాం. పాలభాగం అంటే నుదుటి భాగం. కపాలంలోని నుదుటి భాగంలో మనము శాస్త్రరీత్యా చూసుకుంటే బ్రహ్మదేవుడు నుదుటి రాస్తాడు అంటారు. నుదుటి రాత అంటే ఏంటి అంటే ఎవరి కర్మలు ఎలా అనుభవించాలి, వారి జీవితం ఎలా జరగాలి, ఎలా గడపాలి, వారు ఎటువంటి సుఖాలు అనుభవించాలి, ఎటువంటి కష్టాలు అనుభవించాలి, ఎటువంటి దుఃఖాలు, ఇవన్నీ కూడా ఉంటాయి అనేది మన హిందువుల నమ్మకం. అయితే అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటారా, ఇది అద్భుతమైనటువంటి ఒక శాస్త్రం. మనకు ఆలోచనలు వస్తున్నాయి చిత్తంలో, మనసులో నుంచి. అంటే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాయి, దానంతా గ్రహిస్తుంది. అది ఎక్కడి నుంచి వెళ్తుంది? కళ్ళలో నుంచి వెళ్ళి నుదుటి భాగం నుంచే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి ఇటు వెళ్తుంది. అన్నీ అంత జ్ఞానేంద్రియాలంతా ఈ నుదుటి నుంచి వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ ఇలా వెళ్తున్నాయి అంటే అర్థమేమి? మనం అందుకునే జ్ఞానం అంతా ఇక్కడనే మనకు ప్రవేశిస్తుంది, ఇక్కడి నుంచి ప్రవేశిస్తుంది. మన ఋషులు, తపస్వికులు, సప్త ఋషులు, ఇలా మునులు ఎంతమంది కూడా జ్ఞాననేత్రం అని ఉండేది వాళ్ళకి. అంటే త్రికాలజ్ఞులు అంటాం. వారికి ఈ జ్ఞాననేత్రం ఉండబట్టే దివ్య దృష్టి అనేది ఏర్పడుతుంది. దివ్య దృష్టి అనే వల్ల ఏమవుతుంది? దివ్య దృష్టి వాళ్ళకి యోగ సాధన వల్ల సంప్రాప్తమై ఉంటుంది. కాబట్టి దివ్య దృష్టి అంటే ఇక్కడ ఉన్న చోటనే ఉండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో, ఎవరెవరు ఏం చేస్తున్నప్పుడు గ్రహించగలిగే శక్తి, దీనిని దివ్య దృష్టి అంటారు. అంటే యోగ సాధనలో అదొక అద్భుతమైనటువంటి విధానం. సాధన చేస్తే అన్ని సాధ్యం కానిది ఏమీ లేదని మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక ఈ జ్ఞానం రావాలి అంటే, ఇక్కడి నుంచి జ్ఞానం మనలోకి ప్రవేశించాలంటే, అది భౌతిక జ్ఞానం అయితే ఇవన్నీ తీసుకుంటాయి, కళ్ళు, చెవులు, ముక్కులు. కానీ
దైవికమైనటువంటిది, దైవ సంబంధమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది. ఆధ్యాత్మికత అంటే ఆత్మ ఎవరికి చెందింది? పరమాత్మకు చెందింది. కనుక ఆయనకు చెందింది ఇది వెళ్ళిపోయిందంటే దీంట్లో ఉండే ఈ మాటలు, ఈ చైతన్యము, ఇవన్నీ కూడా జీవం. ఈ చైతన్య శక్తి వెళ్ళిపోతే ఇది శవం అంత ఇంకే మనం రెండో రోజో ఒకటో రోజు అయితే బయట పారేసేసి పుడ్చేదో లేకపోతే నిప్పులకో కాల్చేస్తారు. అది అయిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్మశానానికి పోయారు అనుకోండి, అక్కడ ఏం చేస్తారు? సాధారణమైన కూడా వ్యక్తి కూడా ఏం చెప్తాడంటే, అబ్బా ఏముంది జీవితం, ఏదో బతుకుతారు, ఇంకా ఆఖరి చనిపోవాల్సిందే, ఎత్తుకుపోయేది ఏముంది అని అంటారు. సరే, అది ఎంతవరకు ఉంటుంది? ఆ శ్మశానంలో ఉన్నంతసేపే. దాన్ని బయటకు వచ్చేసామా వెంటనే మనకు ఈ అన్ని సుఖాలు గుర్తొస్తాయి. ఈరోజు ఏం చేయాలి, నెక్స్ట్ తర్వాత కార్యక్రమం ఏమి, కుటుంబంలో ఏ విధంగా ఆనందించాలి, ఎవరిని ఏ విధంగా ఆనందం పెట్టాలి, ఇలాంటివి దిక్కుమాలని ఆలోచనలు మళ్ళీ పడిపోతాయి. ఈ శ్మశాన వైరాగ్యం వెళ్ళిపోతుంది. అంటే శ్మశానంకి వెళ్ళగానే వైరాగ్యం అనేది కాదు, వైరాగ్యం మన జీవితంలో ఉండాలి. అంటే వైరాగ్యం ఉంటే మరి ఏ పనులు చేయకూడదా? విరాగము అంటే వియోగము, దాని నుంచి విడిపోవడమే వైరాగ్యము. వియోగం చెందినప్పుడు దాన్ని ఏమంటాము? వైరాగ్యము అంటాం. దేన్నైనా ఒక పనికిరాని సంస్కారాన్ని విడిచిపెడుతున్నామంటే దాని నుంచి మనం విముక్తి పొందాం. విముక్తి పొందడం అంటే మనకు ఎప్పుడైతే కష్టమే తెచ్చిపెడుతుందో, ఏది మనకు ప్రమాదం వస్తుందో దాన్ని విడిచిపెట్టడమే మనకు శ్రేయస్కరం. అంతేగాని ప్రమాదం అని తెలిసి పట్టుకుంటామా? పట్టుకోక దగ్గరికి పోం కదా. సో ఈ విధమైనటువంటిది ఉండకూడదు. మనకు ఇలాంటి జ్ఞానమంతా రావాలంటే, దైవిక జ్ఞానం రావాలి అంటే మన హిందువులు పూర్వం ఇలాంటి ఒక నుదిటి భాగాన ఏదైనా ఒక జ్ఞాననేత్రం ఉంటేనే అందులో అది ప్రవేశిస్తుంది. ఏదది? దైవశక్తి, జ్ఞానం. జ్ఞానం అనంతం, అంతటా ఉంది. తీసుకోవాల్సింది మనమే. తీసుకోవాలంటే ఏం చేయాలి? సృష్టిలో అంతా కూడా పంచభూతాల యొక్క శక్తి ఉంది. కనుక మనం ఈ ఎదుటి బొట్టు పెట్టుకోవడంలో ఒక మహాజ్ఞానం ఉంది. ఏందా జ్ఞానం అంటే, మనకు భగవంతుడి యొక్క జ్ఞానం లోపలికి ప్రవేశించాలంటే తలుపులు తెరిచిపెట్టాలి. ఇక్కడ ఉండే తలుపులు తెరుచుకుంటే కానీ అవి లోపలికి పోవద్దు. దైవజ్ఞానం మూర్ఖులకి నువ్వు ఏ విధంగా అతిథులు ఇంట్లోకి రావాలంటే తలుపులు తెరిచిపెట్టుకుంటావో, అదేవిధంగా జ్ఞానం అనే పరమాత్మ శక్తి నీలో ప్రవేశించాలంటే ఇక్కడ ఒక తలుపు తెరిచిపెట్టాలి. ఆ తలుపే బొట్టో, నామము, తిలకమో, విభూదో ఏదో ఒకటి. ఇక్కడ కొంచెం మనం ఇంకొంచెం ధైర్యం చేస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక మాట అంటాడు. ఆయన సమాధి అయ్యే ముందుగా, జీవ సమాధి అయ్యే ముందుగా ఆయన ఏం చెప్తా అంటే, భార్యకి నీవు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మరణించానని అనుకోవద్దు. నేను సమాధికి వెళ్తున్నాను, నేను జీవ సమాధిలో ఉంటాను, అట్లని సాంప్రదాయాలు ఇవి అని గాజులు తీసేయడము, బొట్టు తీసేయడము, పూలు పెట్టుకోవడం ఏం చెయ్యొద్దు. నువ్వు అలాగే ఉండు. ఎందుకు ఆయన మాట ఎందుకు అన్నాడు తెలుసా? ఆడ పోయింది భౌతికంగా ఉండే భర్త, కానీ ఆయన ఆత్మ అనేది ఎవరిది? పరమాత్మది. పరమాత్మ ఎక్కడైనా పోయాడా? పరమాత్మ ఎక్కడైనా లేకుంటున్నాడా? సర్వాంతర్యామిని మనమే చెప్తున్నాం, ఈ నోరే చెప్తా ఉంది. సర్వాంతర్యామి, సర్వత్రా ఉన్నవాడు. మరి ఎవరైనా? దానికి ఒక మనకు కృష్ణ శతకంలో ఒక పద్యం ఉంది. నీవే తల్లివి తండ్రివి, నీవే సపుడును గురుడును దైవము, నీవే నా తోడు నీడ, నా పతియు గతియు నిజముగ కృష్ణ. ఏమంటున్నాడు ఆయన? కృష్ణ శతకం రాసినటువంటి కవి. అరే నాయన, భగవంతుడు ఉన్నాడు, ఆయన నీకు తల్లి తండ్రి ఆయనే, అసలైన తల్లి తండ్రి ఆయనే, అసలైన స్నేహితుడు ఆయనే, అసలైన భర్త ఆయనే, స్త్రీకైనా పురుషుడికైనా కూడా అసలైనటువంటి భార్య ఆయనే, స్నేహితుడు, మిత్రుడు అందరూ ఆయనే. నీకు ఎవరెవరు నీకు మంచి కూడా, నీ మంచి కోరేవాళ్ళంతా ఆయనే. నీ చెడు కోరేవాళ్ళు అయితే ఆయనకు కూడా వాళ్ళు చెడు వాళ్ళు అవుతారు. నువ్వు మంచివాడు అయితే వాళ్ళ కథ ఆయన చూసుకుంటాడు. నీలో మంచి ఉంటే నీకు హాని చేయాలనుకునే వాళ్ళు ఎన్ని వెనకాల కుట్రలు చేస్తున్నా ఆయన వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. అది ఆయనకు వదిలిపెట్టాలి మనం. ఆ భారం ఆయన మీద వేసేసినప్పుడు మాత్రమే ఆయన చూసుకుంటాడు. ద్రౌపది వస్త్రాభరణం చేయాలని దుర్యోధనుడు అనుకున్నాడు. అది జరిగిందా? చేశాడు. దుశ్శాసన లాక్కొని వచ్చాడు.
లాగుతున్నాడు చీరల్ని. ఆమె ఆమె ఎవరిని ధరించింది లోపల? అన్నైనా తమ్ముడైనా దేవుడైనా అన్నీ ఆయనే, పరమాత్ముడు. ఆ యొక్క ద్వాపరంలో అన్న వరసవుతాడు కాబట్టి అన్న అని పాట పాడుతుంది ఆమె. దీన బాంధవ రావని ఆయన వేడుకునేసరికి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దుశ్శాసనుడు లాగి లాగి శవశక్తి అంతా పడిపోయి కింద పడిపోయేంత వరకు వాడు లాగుతూనే ఉంటాడు. కానీ ఆ చీర అట్లే ఉంది. అంటే ఎవరు కాపాడారు? ఇంకెవరైనా భర్తలు కాపాడారు? అక్కడ భీష్మ ద్రోణ అనేక మంది ధర్మాత్ములు ఉన్నారు, వాళ్ళు కాపాడారా? లేదు కదా, భగవంతుడు కాపాడాడు. అంటే మనకు నుంచి కూడా మనం మంచిగా ఉంటే మనకు వచ్చే ప్రమాదాలన్నీ కూడా భగవంతుడు తప్పిస్తాడు అనేది మనం గ్రహించలేకపోవచ్చు. కానీ మనకు అది తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని తుట్టిలో తప్పిపోయిందబ్బా ఈరోజు అంటారు. తప్పిపోయిందని ఎవరు తప్పించారని తెలియదు. ఎవరు తప్పించారు అని అది ఆలోచించరు. ఎవరు తప్పించారు? నిన్ను కాపాడుతానని మాట ఇచ్చిన దేవుడు తప్పించాడు. నన్ను ఎవరైతే నిరంతరం తలుచుకుంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తానన్నారు ఆయన. కనుక పరమాత్మ తత్వం ఇలా ఉంటుంది. తెలుస్తున్నాను, మన దైవభక్తి ఉన్న వారు ఎవరైనా సరే ఏదో ఒకటి పెట్టుకోండి. నుదుటి మీద బొట్టైనా సరే, స్త్రీలు కూడా భర్త లేడు బా అని చనిపోయడం అనేసి ఇది సాంప్రదాయము, అది ఒప్పుకోదు ఇది ఒప్పుకోదు అనుకుంటే భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన బొట్టు కదా పెట్టుకుంటున్నాం. నీకు భర్తగా చిహ్నమైన బొట్టు కాదు అది, అది భగవంతుడి జ్ఞానానికి చిహ్నమైన బొట్టు. దాన్ని ఎందుకు తీస్తావు? తీయద్దు. అది ఉంటేనే కదా నీకు జ్ఞానం వస్తుంది, నువ్వు ఎలా జీవించాలో అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడు మనకు సాంప్రదాయ రూపంలో ఆచార రూపంలో కొన్ని జ్ఞానాన్ని ఆరోగ్య సూత్రాలు ఇమిడ్చి ఉన్నాయి. దీన్ని మనం గ్రహించాలి. అందుకని సత్యనిష్ఠుడు ఏం చేశాడంటే శిష్యులకి విషయం చెబుతూ దీన్ని మీరు ప్రచారం చాలా సున్నితంగా చెయ్యాలి. ఎందుకంటే మా సాంప్రదాయం మా ఆచారాలను మూఢనమ్మకాలు పట్టుకుని ఊగుతూ ఉంటారు. ఇంకా మూఢనమ్మకాల్లోకి పోతూ ఉండేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది జ్ఞానులు చెప్తున్నా, ఎంతమంది ప్రవచనకారులు చెప్తున్నా, ఎంతమంది ఉద్దండ పండితులు చెప్తున్నా జ్ఞానాన్ని తెలుసుకోవాలని విని అబ్బా చాలా బాగా చెప్పారు అనుకుంటే తప్పితే మనం ఆచరిస్తామని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించాలి. భగవంతుని యొక్క దాసులము, భగవంతుడే మనకు సర్వస్వము అనుకున్న ప్రతి ఒక్కరు, స్త్రీ అయినా పురుషుడైనా పిల్లవాడైనా పెద్దవారైనా ముసలివారైనా చనిపోయేంతవరకు నుదుటి మీద ఏదో ఒకటి పెట్టుకొని తిరగండి. భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉంటుంది, మీ అందరి మీద ఉంటుంది. ఇది నేను నమ్మిన సత్యం కాదు, భగవంతుడు చెప్పేటువంటి సత్యం. సాక్షాత్తు ఆయన చెప్పాడు. ఇది నా యొక్క అభిప్రాయమో కాదు, ఏమి కాదు, సనాతన ధర్మంలో ఉండే జ్ఞానం చెప్తున్న అభిప్రాయం. కనుక ఈ యొక్క చిన్న సందేశాన్ని ఎలా తీసుకుంటారనేది ఎవరి వారి ఇష్టం వారిది. చెప్పడం అనేది మన ధర్మం. ఓం నమో నారాయణాయ నమః. సర్వేశ్వరాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః.